రెండవ రాజులు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ప్రవక్తలు ఏం చేస్తారంటే మిమ్మల్ని హెచ్చరిస్తారు. ప్రవక్తలు ఏం చేస్తారంటే మీకు వచ్చే ప్రమాదాన్ని ముందుగా ఆత్మలోకంలో చెక్ చేసి మీకు తెలియచేస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు. మీరు ఆ స్థలానికి వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, ఆ బిజినెస్ చేయొద్దు, ఆ ఉద్యోగం చేయొద్దు, ఆ స్త్రీతో ఆ పురుషులతో మీరు సంచరించవద్దు. ఎందుకంటే అక్కడ సాతాను నీ కోసం ఒక ప్లాన్ వేసుకున్నారనే విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలు బయలుపరుస్తాడు. ప్రవక్తలు ఏంటంటే ప్రవచన రూపంలో మీకు తెలియచేస్తారు. ఇశ్రాయేలు రాజుకి చావు కొంచెం ఉంది, సైన్యం రెడీగా ఉన్నారు. ఆ రోజు చావు దినం. కానీ ఎలీషా ప్రవక్త ఈ రాజును చావు నుంచి కాపాడాడు. రెండవ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవుడు ఈరోజు మీకు ఇచ్చేటువంటి ప్రవక్త ఫలాలు ఉన్నాయి. అవేంటో నేను మీతో పంచుకోబోతున్నాను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇశ్రాయేలు రాజు రానున్నటువంటి ప్రమాదాలను తప్పించే విషయంగా కార్యం చేసేటువంటి ఫలమే ప్రవక్త ఫలం. మీరు దేవుడిచ్చే ప్రవక్త ఫలం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఏ సమస్యలు అయితే, ఏ సంకటాలు అయితే రాబోయే రోజుల్లో మీకు ఇవ్వాలని సాతాను ఆశపడుతున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆ సమస్యలు సంకటాలన్నీ కూడా తప్పించే విధంగా ప్రవక్త యొక్క ఫలం పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య పోరాటం ఉంది. ఒకటి ఇశ్రాయేల్ దేశం, రెండోది సిరియా దేశం. ఈ సమయంలో బైబిల్ సెలవిస్తుంది, సిరియా దేశాన్ని పాలించే రాజు ఏంటంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని మీద దాడి చేయాలి, ఆ దేశం నాశనం చేయాలి, ఆ రాజును చెరసాలకు తీసుకురావాలి, ఆ దేశాన్ని తన కంట్రోల్లో తెచ్చేసుకోవాలని కోరుకున్నాడు. కోరుకొని తన సేవకులతో ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మన ఇశ్రాయేల్ దేశం పైన దండెద్దాము, ఆ దేశం నాశనం చేద్దాము, ఆ దేశాన్ని గుప్పెట్లో తెచ్చుకుందాము, ఆ దేశం ఉన్న జనాలందరినీ కూడా బానిసలుగా చేసుకుందామని సేవకులు పిలిచి మంత్రులతోటి సమావేశపరిచాడు. సో సమావేశపరిచిన తర్వాత వాళ్ళు చివరి ఏంటంటే పలానా స్థలం వద్దకు మన సైన్యం పంపిద్దామని డిసైడ్ చేసుకొని ఆ స్థలానికి సైన్యాన్ని పంపించారు. అయితే సిరియా దేశం యుద్ధం చేస్తున్న విషయం ఇశ్రాయేల్ దేశానికి కానీ రాజుకు తెలియదు. ఎవరికి చెప్పకుండా రహస్యంగా మనం దండెత్తి దాడి చేద్దామని వాళ్ళ స్థలానికి వచ్చారు. వచ్చిన తర్వాత పొంచి ఉన్నారు. అయితే దైవజనుడు, ఎవర దైవజనుడు అంటే ఎలీషా ప్రవక్త. ఆ సమయంలో ఎలీషా ప్రవక్త ఉన్నారండి. ఇతను ఏలియా వద్ద సేవ చేసినటువంటి ప్రవక్త. ఏలియా పరలోకం వెళ్ళేటప్పుడు రెండింతల అభిషేకం ఎలీషాకు వచ్చింది. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఈ సమయంలో ఉన్నాడు. అయితే ఒక దేశం పైకి శత్రురాసు దండెత్తినప్పుడు ఎలీషా ప్రవక్త మౌనంగా లేడు. ఎలీషా ఏం చేశారంటే అతను ఇశ్రాయేలు యొక్క రాసునకు ఈ వర్తమానం పంపించేసి ఏం చెప్పారంటే హెచ్చరిక చేశాడు. ఫలానా స్థలానికి నువ్వు పోవద్దు, అక్కడ సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియచేశాను. వినండి, సాతాను కూడా నీ విషయంలో ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. ఈ సిరియా రాజు ఎలాగైతే ఫోన్ చేసి నేను మీపై దాడి చేయడం కోసం వస్తున్నాను, ఇక ఇశ్రాయేల్ దేశమా ఇక కాచుకో, నా సంగతి చూపిస్తాను, నా తడాక చూపిస్తాను, బస్తీ మే సవాల్, ఢిల్లీ మే సవాల్ అని చెప్పేసి ఈ సిరియా రాజు ఏమి సమాచారం ఇచ్చేమి యుద్ధం చేయలేదు. రహస్యంగా వచ్చాడు, ఒక స్థలానికి వచ్చాడు. ఏ స్థలానికైతే రాజు వస్తాడో ఆ స్థలానికి సిరియా రాజు సైన్యాన్ని పంపించేసి మాటుగా వేచి ఉన్నారు. రాజు రాగానే వెంటనే రాజును చంపేద్దాము, ఆ తర్వాత దేశాన్ని కైవసం చేసుకుందామని ఈ సిరియా సైన్యం సిద్ధంగా ఉంది. అయితే రాజుకు ప్రమాదం పొంచిన విషయం తెలియదు. కానీ ఈ సమయంలో ఉన్న ఎలీషా ప్రవక్తకు పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతులు బయలుపరిచాడు. అంచేత ఎలీషా ప్రవక్త సేవకుని పంపించేసి హెచ్చరిక ఇచ్చాడు, మీరు ఆ స్థలానికి వెళ్ళొద్దు, ఆ స్థలంలోకి సిరియా సైన్యం వచ్చేసింది, మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని చంపేస్తారు, జాగ్రత్తగా ఉండండి, మీ సైన్యాన్ని పంపించమని ఎలీషాకు వర్తమానం పంపిస్తాడు.
ప్రవక్తలు ఏం చేస్తారంటే మిమ్మల్ని హెచ్చరిస్తారు. ప్రవక్తలు ఏం చేస్తారంటే మీకు వచ్చే ప్రమాదాన్ని ముందుగా ఆత్మలోకంలో చెక్ చేసి మీకు తెలియచేస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు. మీరు ఆ స్థలానికి వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, ఆ బిజినెస్ చేయొద్దు, ఆ ఉద్యోగం చేయొద్దు, ఆ స్త్రీతో ఆ పురుషులతో మీరు సంచరించవద్దు. ఎందుకంటే అక్కడ సాతాను నీ కోసం ఒక ప్లాన్ వేసుకున్నారనే విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలు బయలుపరుస్తాడు. ప్రవక్తలు ఏంటంటే ప్రవచన రూపంలో మీకు తెలియచేస్తారు. చావు పొంచి ఉంది, ఇశ్రాయేల్ రాజుకి చావు పొంచి ఉంది, సైన్యం రెడీగా ఉన్నారు. ఆ రోజు చావు దినం. కానీ ఎలీషా ప్రవక్త ఈ రాసును చావు నుంచి కాపాడాడు. వినండి, చాలాసార్లు కూడా చాలామంది వ్యక్తులు మీ వ్యతిరేకంగా యుద్ధం చేయాలని కోరుకుంటారు. నేరుగా ఖడ్గం తెచ్చో తుఫాకీ తెచ్చో యుద్ధం చేయరు, కానీ మీ వ్యతిరేకంగా చేతబడి చేయాలి, మీ కుటుంబాన్ని చిన్నబెన్నే చేయాలి, మీకున్న హౌస్ కైవసం చేసుకోవాలి, మీరు ఇంట్లో ఉండొద్దు, మీ ఆరోగ్యం బాగుండొద్దు, మీరు ఆసుపత్రిలో ఉండాలి, త్వరగా చనిపోవాలి, మీ ఆస్తి కైవసం చేసుకోవాలని చెప్పేసి మీ శత్రువులు మీకు తెలియకుండానే చేతబడి చేస్తారు. దురాత్మలు కూడా ఏంటంటే మీతో యుద్ధం చేయాలని కోరుకుంటాయి, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి కోరుకుంటాయి. పలానా స్థలంలో ఈ కుటుంబానికి స్పాట్ పెట్టేద్దాం, పలానా స్థలంలో యాక్సిడెంట్ కలగచేద్దాం, పలానా స్థలంలో ఇతన్ని లారీతోనో కారుతోనో బస్తోనో ఒక బైక్తోనో గుద్దేసి కాలుచి విరిగిపోయే విధంగా చేద్దాము, పలానా స్థలంలో ఇతని మోసం చేద్దాము, పలానా ఉద్యోగ విషయంలోనూ లేక వ్యాపార విషయంలోనూ ఒక స్నేహితుల్లో దూరి ఇతని అన్యాయం చేద్దామని దురాత్మలు నీకు తెలియకుండా ప్లాన్లు వేస్తున్నాయి. ఎందుకు ప్రవక్తలు కావాలి? చాలా మంది అంటారు, ప్రవక్తలు ఎందుకు ఉన్నారండి, అవసరమే లేదు, మన బైబిల్ ఉంది చాలు, కాపలు ఉన్నారు చాలు, దైవజనులు ఉన్నారు చాలు, ప్రవక్తలు అవసరం లేదని చెప్పేసి చాలాసార్లు చాలా మంది ప్రవక్తల పరిచయలను వాళ్ళు వ్యతిరేకిస్తారు. దయచేసి గమనించాలి, ప్రవక్తలు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారండి. ప్రవక్తల పరిచర్య ఏంటంటే రాబోయే ఉపద్రవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందస్తుగా బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచినప్పుడు ఎవరైతే ఆ యొక్క ఉపద్రవాన్ని హెచ్చరిక వింటారో రాబోయే సమస్యను తప్పించుకుంటారు. మీకు ప్రవక్తలు కావాలా? ఖచ్చితంగా కావాలండి. సొలొమోను కాలంలో ఎంతోమంది మోసం చేస్తారు, స్త్రీలు మోసం చేస్తారనే విషయము సౌలుకు అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో సొలొమోనుని హెచ్చరించడానికి దైవజనులు కానీ ప్రవక్తలు లేరు. కానీ ఈ కాలంలో ఈ సమయంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త ఏంటంటే జనుల కోసం ప్రార్థిస్తున్నాడు. సో ప్రవక్త ఫలం ఏంటంటే ప్రవక్తలు మీకు హెచ్చరిస్తారు, పలానా స్థలంకి వెళ్ళొద్దు, పలానా వ్యాపారం చేయొద్దు, పలానా ఉద్యోగం చేయొద్దు, పలానా వ్యక్తితో సావాసాలు ఉండొద్దు, పలానా వారికి దూరంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ప్రవక్తల ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తాడు. అలాగే ఎలీషా హెచ్చరిక జారీ చేస్తాడు. ఆ హెచ్చరిక విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది చూడండి. 10వ వచనం చూడండి, 2వ రాజులు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక, దైవజనుడు ఎలీషా ప్రవక్త తనకు తెలిపినటువంటి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చు. ఇశ్రాయేలు రాజు ఏం చేశారండి? ఎలీషా నువ్వెవరవు? నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవరవు? నా ఇష్టానుసారంగా చేస్తాను, నువ్వు చెప్తే నేను చెయ్యాలన్నా, నేను రాసును, నాకు నచ్చినట్టుగా చేస్తానని చెప్పేసి ఇశ్రాయేలు యొక్క రాసు తిరుగుబాటు చేయలేదండి. ఎలీషా ప్రవక్తని గుర్తించాడు. ఎలీషాతో దేవుడు మాట్లాడతాడు. ఏ విషయం అయితే ఎలీషా చూస్తున్నాడో అది వాస్తవము, అది సత్యమని రాసు గ్రహించాడు. ఎలీషా ఇచ్చినటువంటి హెచ్చరికను ఏంటంటే తనకు తెలిపిన హెచ్చరికను ఇశ్రాయేలు రాజు ఆయన స్వీకరించాడు. ఇక్కడే చాలా మంది ఎదగాల పడిపోవాలనేటువంటి విషయం అనేది దేవుడు ప్రవక్తల ద్వారా ఇచ్చే హెచ్చరిక బట్టే ఆధారపడి ఉంటుంది. చాలా సమయంలో మిమ్మల్ని హెచ్చరించడానికి ఎవరు ఉండరు. నష్టపోయిన తర్వాత, కష్టాలు పడిన తర్వాత, మోసపోయిన తర్వాత, సమాధానం పోయిన తర్వాత, ఇంట్లో గొడవలు అయిన తర్వాత, భార్య విడిచేసి వెళ్ళిపోయిన తర్వాత, భర్త విడిచేసి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుల్లోకి వెళ్ళిన తర్వాత, సమస్తం నష్టపోయిన తర్వాత, ఆ సమయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుడు నా విషయంలో ఏం కోరుకుంటున్నాడు, నేను చేసిన
పొరపాటు ఏంటని ఆ సమయంలో ప్రవక్తల వద్దకు వచ్చి విచారణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సమస్య రాకముందే విచారణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క రాసుకు చావు వేచి ఉంది, సైన్యాన్ని చంపడానికి సిరియా సైన్యం వేచి ఉంది. కానీ ఎలీషా ప్రవక్త ఇచ్చినటువంటి హెచ్చరికను ఇశ్రాయేలు రాజు తీసివేయలేదు. ఆయన చెప్పలేదు, నువ్వెవరికి నాకు చెప్పడానికి, నేను రాసును, నేను కదా శాసించాల్సింది, నువ్వు కేవలం దైవ సేవకుడివి, ఏదో గుళ్ళో ఏదో భజన చేసుకునేటువంటి పూజారివి, నువ్వు చెప్తే నేను వినాలా, నేను వినను, నాకు నచ్చిందని నేను చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పేసి ఈ ఇశ్రాయేలు రాజు చెప్పలేదండి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, చాలా మంది చేసే విషయం ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఒక దైవజనుడు హెచ్చరికంగానే వాళ్ళు వినేటువంటి స్థాయిలో లేరు, నాకు నచ్చిన స్థలంగా నేను జీవిస్తానని చెప్తున్నారు. ఎవరైతే దేవుని చిత్తం వింటారో వినండి, ఎవరైతే ప్రవక్తల ద్వారా వచ్చే హెచ్చరిక వింటారో, ఇక రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. రాబోయే రోజుల్లో మీకున్న సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి.